కానీ ఈ రెండు నాలుకల ధోరణి గల రెండు కలోనియల్ రోక్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక ఏదైనా బయటికి ఒకటి వస్తుందంటే 101% ఇది చేస్తారు. ఇక డిఏ బకాయిలు ఎట్లా ఎగ్గొట్టాలి, ఏది మన వీళ్ళ పైసలు ఎట్లా కొట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం వేస్తున్న రెగ్యులర్గా ఒక ఐడియా వేస్తూ ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం వాళ్ళు ఈరోజు ఒక పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. ఇది చాలా పెద్ద చర్చనీయ అంశం అయిపోయింది. ఈరోజు డిఏ బకాయిల ఎగవేత, ఉద్యోగులను ముంచేందుకు సర్కారు ప్లాన్, పిఆర్సీలో విలీనం చేయాలని ప్రతిపాదన, వంత పాడుతున్న ఉద్యోగ జేఏసీ సంఘాలు, తీవ్రంగా నష్టపోతున్నామంటున్న ఉద్యోగులు, ఇదెక్కడి సాంప్రదాయం అని ఆగ్రహం, విలీనం చట్ట విరుద్ధమని స్పష్టీకరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండి కొట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తున్నదా, కరువు భత్యం బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా? దీనికోసమే రేవంత్ రెడ్డి గారు గతంలో టీచర్లకు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లకు కానీ వాళ్ళ అటెండర్లకు కానీ హైయెస్ట్ జీతాలు వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి మన ఆకునూరి మురళి గారితో మాజీ ఐఏఎస్ ఆఫీసర్తో ఒక స్టేట్మెంట్ ఆయన ఇప్పించిండు. ఆకునూరి మురళి అన్న అట్లా ఇచ్చేటోడు కాదు, అట్లా ఇవ్వాల్సిన వ్యక్తి కూడా కాదు, కానీ ఈయన ఇప్పించిండు. అయితే అని నేనేమి వెనుకొస్తుందో మామూలుగా ఆయన క్యారెక్టర్ చెప్తాను. దీనికి ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు అంతా పాడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగులు ఇవాళ మన పెద్ద విలన్లు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు పెద్ద విలన్ మనకు ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి కాదు, వీళ్ళు కాదు. మన పెద్ద విలన్లు ఈరోజు మన ఉద్యోగ సంఘ నాయకులే. అసలు ఈ ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళ నాయకులు ఎట్లయితారు? ఈ ఉద్యోగ సంఘాలకు మీరు ఓట్లు వేసిండ్రా? ఈ ఉద్యోగ సంఘాల నాయకులను మీరు ఎన్నుకున్నారా? వాళ్ళు నాయకులని ఎట్లా చెప్పుకుంటా ఉన్నారు? వాళ్ళ నాయకులుగా ఎవరు ప్రకటించిండ్రు? వాళ్ళ నాయకులుగా ఎవరు డిక్లేర్ చేసిండ్రు? ఈరోజు ఎవరు చేయకుండా వాళ్ళంతా వాళ్ళు మేమే ఉద్యోగ నాయకులం అని ఒక సంఘం పెట్టి ఆ సంఘానికి మేము జేఏసీ నాయకులం అని పదవులు వాళ్ళు ఇచ్చుకొని ఈరోజు ఈ 15 లక్షల మందికి మేమే తోపుగాళ్ళము, ఈ రిటైర్డ్ అయిన 25,000 మందికి మేమే తోపుగాళ్ళం అని చెప్పి వీళ్ళు ఏ విధంగా పోతుండ్రు? ప్రభుత్వం ఏ హోదాలో వీళ్ళని పిలుస్తుండ్రు? అసలు ఈ ఉద్యోగ సంఘాలకు కానీ అందులో పోలీస్ అసోసియేషన్ కానీ ఈ అసోసియేషన్ అన్నిటికీ ఎట్లా వీళ్ళు ఎన్నుకోబడ్డారు అనేది ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు వాళ్ళు ఎట్లా వాళ్ళని టేకేదారుగా మీరు అనుకుంటారు వీళ్ళు చెప్పగానే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఓట్లు వేస్తారు. ఎవరో స్టేట్ ఆఫీస్ బేరర్స్ వీళ్ళు పంపుకున్న దోపిడీలో ₹2 పంపిన వాళ్ళు మీ పాట పాడతారు. కానీ ఈరోజు వాళ్ళు చెప్తే మీకు రివర్స్ బ్రేక్ ఎక్కువ పడుతుంది. రాసుకోండి, ఈరోజు మీకు రివర్స్ బ్రేక్ మాత్రం చాలా పెద్ద ఎత్తున పడబోతాయి. ప్రభుత్వం మీ ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు కావచ్చు, పెద్ద ఎత్తున ఇది జరగబోతుంది. దీనికి ఉద్యోగ సంఘ నాయకులు జేఏసీ నేతల వంత పాడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా, సర్కారుకు మేలు చేసేలా సంఘాల నాయకుల ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్యోగులు. రాష్ట్రంలోని ఉద్యోగుల పెన్షన్లకు 5 డిఏలు చెల్లించాల్సిన ప్రభుత్వం 2వ పిఆర్సీని సైతం ప్రకటించాల్సి ఉన్నది. దీంతో పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పిఆర్సీ అమలు తేదీ తర్వాత గత డిఏలను ఎలా విలీనం చేస్తారని జేఏసీలో కొన్ని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇది ఎలా సాధ్యమని చట్ట ప్రకారం చెల్లుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన హైకోర్టులో కేసు వేయాలి. ఉద్యోగులు ఎవరైనా ముందుకు వస్తే నేను మీకు హెల్ప్ చేస్తా. దయచేసి మీరు ఖచ్చితంగా ఈ డిఏల పైన పిఆర్సీల పైన ఒకవేళ మీకు కాకుండా రిటైర్డ్ ఉద్యోగులతోనైనా మనం దీనిపైన హైకోర్టులో ఒక రిట్ ఫైల్ డబ్ల్యూపీ ఫైల్ చేయించే మనం ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇంత బహిరంగంగా అబద్ధాలు ఆడుతుంటే మోసం చేస్తుంది అయితే చెప్పండి. పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని చట్ట ప్రకారం చెల్లుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సాధారణంగా పిఆర్సీ ప్రకటించినప్పుడు అప్పటి వరకు ఉన్న కరువు భత్యాన్ని మూల వేతనంలో విలీనం చేస్తారు. దీనిని డిఏ మెర్జర్ అంటారు. పిఆర్సీ గడువు తేదీకి ముందున్న డిఏలను మాత్రమే ఇలా విలీనం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఇప్పుడు కూర్చున్నారు కదా బిల్లా రంగాలు, వాళ్ళకే సాధ్యం. బిల్లా రంగాలు భలే మోపైన రా బస్ రంగాలకు.
దీన్ని విలీనం చేసిన ఇలా విలీనం చేసే అవకాశం రాష్ట్రంలో ప్రస్తుతం 33.67% డిఏ ఉంది. దీన్ని విలీనం చేసిన తర్వాతే పిఆర్సి కమిటీ ఫిట్మెంట్ను కలిపి మొత్తం కొత్త వేతన స్కేళ్లను ఖరారు చేస్తుంది. కొత్త పిఆర్సి ప్రకటించి వేతన స్కేళ్ల ఖరారయ్యాక పెండింగ్ డిఏలను పిఆర్సిలో విలీనం చేయడం కుదరదు. అయితే ఈ ఐడియా మొత్తం ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చినాక ఈ దరిద్రపు ఐడియాలు ఇచ్చాడు ఎవడంటే మన సిఎస్ రామకృష్ణ అంటాడు. సిఎస్ రామకృష్ణ ఎందుకు పెట్టుకుంటే ఇసోంటి బట్టెవాజ్ ఐడియాలు బద్మాష్ ఐడియాలు మొత్తం ఇస్తారు. ఆయన పేరు ఏం పేరు? సిఎస్ రామకృష్ణ అనద్దు, విల్లా నంబర్ 42 రామకృష్ణ అనాలి. ఏమనాలి? విల్లా నంబర్ 42 రామకృష్ణ సిఎస్ ఎందుకంటే ఆ విల్లా నంబర్ ఏదో ఇప్పటిదాకా చెప్తలేడు. పోలీసులకు ఏసీబీకి ఇచ్చిన డీజీపీకి ఇచ్చిన ఎంక్వైరీ చేస్తలేరు. కానీ ఆర్టీసీ కండక్టర్లు మాత్రము ఏది 2 రూపాయలు ఎక్కువ ఉన్నా 70 పైసలు ఎక్కువ ఉన్నా 70 రూపాయలు ఎక్కువ ఉన్నా వాళ్ళను ఏది సస్పెండ్ కాదు, లేకుంటే వాళ్ళ మీద ఏదో చిన్న చిన్న కంప్లైంట్ కాదు, ఏకంగా వాళ్ళను ఉరిదీసుడే. కానీ చీఫ్ సెక్రటరీకి ఇల్లు వచ్చిందే అక్కడ లెక్క చెప్పారు. అంటే కండక్టర్కు 70 పైసలు లేకుంటే 70 రూపాయల లెక్క చూపించకుంటే ఒకవేళ టికెట్ అటు ఇటు అయితే, ఎందుకంటే ఈ ఫ్రీ టికెట్లు తీసుకున్న టికెట్లు భార్యాభర్తలు పోయినప్పుడు 2 టికెట్లు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి భర్త ఫ్రీ టికెట్ చూపించినప్పుడు అది ఇమీడియట్ కేసు రాదు. అది ఆయన వివరణ కూడా అయినాక ముందు ఇంకో టికెట్ చూపించక ముందే ఈ చెకింగ్ వాళ్ళు ఇమీడియట్గా రిపోర్ట్ రాస్తుండే. ఎందుకంటే వాళ్ళకు కూడా టార్గెట్ ఉంటాయేమో, వాళ్ళకు కూడా ఇంతమంది నువ్వు తీసేయాలని టార్గెట్ పెట్టిండ్రేమో గత ప్రభుత్వంకి. అది ఎందుకంటే ఆర్టీసీలో 58,000 మంది ఉంటే దాన్ని ఈరోజు 39,000 మందికి తీసుకొని వచ్చారు. 19,000 మందిని కోసేసిండ్రు. అయితే చీఫ్ సెక్రటరీకి మాత్రం వర్తించాయి. చీఫ్ సెక్రటరీ లెక్కలు అడిగారు, కంప్లైంట్ ఇచ్చిన ఇవాళ లెక్క తీసుకోలే. ఏళ్ళు ఇదే సాంప్రదాయం. ఇవన్నీ ఐడియాలు, ఈ ఉద్యోగులను ముంచే ఐడియాలు, తెలంగాణ ముంచే ఐడియాలు, అప్పులు తెచ్చే ఐడియాలు, కుదబెట్టే ఐడియాలు, ఇవన్నీ రామకృష్ణారావు యొక్క గార్బేజ్కి వెళ్ళి, అంటే ఆయన చెత్త ఐడియాలకి వెళ్ళి వచ్చిన ఆయన తెలివిగలవాడు అనుకుంటారు. కానీ ఆయన దొంగతనాలు చేయడానికి మ్యాప్ వేసుల్లా స్కెచ్ చేసుల్లా మాస్టర్ పీస్. అది ఏళ్ళుగా ఇదే సాంప్రదాయం. రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త పిఆర్సి ప్రకటించే సాంప్రదాయం ఉన్నది. ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యోగులకు 10 డిఏలు అందుతాయి. కొత్త పిఆర్సి ప్రకటించే సమయంలో ఈ 10 డిఏలను బేసిక్ పేలో విలీనం చేస్తారు. అనంతరం ఖరారు చేసిన ఫిట్మెంట్ను కలిపి కొత్త వేతన స్కేళ్లను నిర్ణయిస్తారు. పిఆర్సి ప్రకటించిన తర్వాత వచ్చే నూతన డిఏలు ఎప్పుడూ విడిగానే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కొత్త పిఆర్సి వర్తింపజేసిన తర్వాత వచ్చే డిఏలను పిఆర్సిలో విలీనం చేసే సాంప్రదాయమే లేదు. మరి పాత డిఏల క్లియర్ ఎట్లా? దాని విషయం ఏంటి? రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి కొత్త వేతన స్కేళ్లు అమలు చేయాల్సి ఉన్నది. ఇప్పుడు పిఆర్సి ప్రకటించిన 2023 నుండి వర్తింప చేయాలి. అప్పటి నుంచి పిఆర్సి బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలి. కానీ 2023 జూలై 1 ముందున్న డిఏలను ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. 2024 జనవరి నుంచి ఈ ఏడాది 2026 జనవరి వరకు ఇవ్వాల్సిన 5 డిఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 12.74% అవుతుందని అంచనా. మరి ఏది ఇదంతా? దీని గురించి ఎవరు మాట్లాడుతుండే, ఎవడు అడుగుతుండు? ఇక మన ఉద్యోగ సంఘాలకు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? భజన చేస్తున్నాయి. భజన కీర్తనలు పాడుతున్నాయి. వీళ్ళని జరగాల్సిన చర్చ ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు, మీకు ఓటు ఎవడేసిండు, మీరు మాకు నాయకులు ఎట్లయితారు అని ఈరోజు ఉద్యోగులు అడగాలి. మాకు ఎట్లా నాయకులు, మా తరపున మీరు ఎట్లా వకాల్తా పుచ్చుకుంటుండ్రు, మా తరపున మీరు ఎట్లా మాట్లాడుతుండ్రు అనే ఈ చైతన్యం ఈరోజు ఉద్యోగులకు రావాల్సిన అవసరం 101% ఉన్నది. అర్థమైందా? ఈరోజు ఈ దొంగల చేతికి మీ తాళాలు ఎందుకు ఇచ్చిండ్రు? వీళ్ళు ఎట్లా వంత పాడితే ఇక ఎట్లా ఈరోజు ఉద్యోగులను ముంచుతూ ఉన్నారో, రిటైర్డ్ ఉద్యోగులను ముంచుతూ ఉన్నారో ఇది ఒక కథ చూద్దాం. వంత పాడుతున్న నాయకులు ఏమేమి వంత పాడుతుండ్రు? ఉద్యోగ సంఘాల జేఏసీలోని కొందరు నాయకులు కొందరు నాయకులే, అది ఏలూరు శ్రీనివాసు, ఇంకోటి ఆయన జగదీష్ గౌడ్, మారెం జగదీష్, ఇక ఉన్నోళ్ళు పక్కన వాళ్ళకు ఉంటారుగా తాబేదారులు, వీళ్ళిద్దరే మెయిన్. ఉద్యోగ సంఘాల జేఏసీలోని కొందరు నాయకులు పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఆయన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి
ప్రభుత్వానికి వంతపాడినట్టు సమాచారం. దీన్ని సాధారణ ఉద్యోగులతో పాటు జేఏసీలోని కొన్ని సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉన్నోళ్ళు కొంతమంది వీళ్ళకు వార్నింగ్ ఇచ్చినట, తీవ్రంగా తప్పట. వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘ నాయకులే ఒకరు లోపడిపోయిన వాళ్ళు, ఒకరు వీళ్ళ వేషధారణ చూసి, వీళ్ళ కథలు చూసి, వీళ్ళ బద్మాష్ కథలు చూసి వాళ్ళే రివర్స్ అయినారు. తీరని నష్టం. పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్స్ అందవు. విలీనం పేరుతో డిఏ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఉద్యోగులందరూ కూడా మీ అభిప్రాయాలను మీ పోస్టర్ ద్వారానో లేకుంటే ఇలా కామెంట్ ద్వారా, కనీసం ఈ వీడియోలో కామెంట్ ద్వారా మీరు నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. ఉద్యోగ సంఘాలకు నేను ఇస్తున్న క్వశ్చను దీనిపైన మీ కామెంట్ ఖచ్చితంగా కింద తెలపాలనేది నా విన్నపం. రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా కామెంట్ చేయండి. తీరని నష్టం, ఏవేవి తీరని నష్టాలు దీనిపైన మీరు కామెంట్ చేయండి. పెండింగ్ డిఏలను పిఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్స్ అందవు. విలీనం పేరుతో డిఏ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంగా తెలపండి. రెండో ప్రశ్న, పిఆర్సీకి ముందున్న డిఏలను విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల మూల వేతనం, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో పాటు రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలు, గ్రాడ్యుయేటీ పెన్షన్ పెరుగుతాయి. ఆ తర్వాత విలీనం చేస్తే నష్టం జరుగుతుందా జరగదా? మీ అభిప్రాయం తెలపండి. పెండింగ్లో ఉన్న 5 డిఏలను ఒకేసారి ఇస్తే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లాభం జరుగుతుంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇవ్వకుండా ఫిట్మెంట్లో కలిపితే తక్షణ ఆర్థిక ప్రయోజనం అనేది అందదు. ఇది కరెక్టా రాంగా? దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. డిఏలను బకాయిల రూపంలో చెల్లించకుండా వేతనంలో కలిపేస్తే పాత బకాయిలు అందవు. పైగా ఫిట్మెంట్ శాతం తగ్గి నికర వేతనం ఆశించినంత ఉండకపోవచ్చు అనేది ఈరోజు మరి ఏది తగ్గి నికర వేతనం ఆశించినంత ఉండదా అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపకంగా తెలియజేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియో ప్రభుత్వ పెద్దలకు తెలపాలి. ఇవాళ పూర్తి విషయాలతోని నేను నైట్లో మరొక లైవ్ చేసే ప్రయత్నం కూడా నేను చేస్తా. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి. ఈరోజు అట్లా ఒకవేళ మనం చేయకుంటే మాత్రం ఈ దొంగలకు ఇంకా మన తాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ 2024 నుండి ఇంతవరకు ఎంతమంది రిటైర్ అయిందో ప్రభుత్వం చెప్పిండ్రు, ఎంతమందికి బిల్లులు ఇచ్చిండ్రో వాళ్ళు చెప్పిండ్రు. నా డేట్ అంటే ఎవరెవరికి ఇచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ అయినరు, ఎంత అమౌంట్ రిలీజ్ చేసిండ్రు, దీనిపైన శ్వేతాపత్రం ప్రభుత్వం విడుదల చేయాలనే నా డిమాండ్. ఈరోజు నా డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్డ్ అయినరు లెక్క వాళ్ళ దగ్గర ఉన్నది, ఓకేనా? అందులో ఎంతమందికి బకాయి చెల్లించిండ్రు, రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఆ సీరియల్ నంబర్ ప్రకారం దయచేసి మీరు ఆర్టీఐ కూడా వేయండి. అందులో రిటైర్డ్ అయిన డేటు, ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు అనేది దీనిపైన ప్రభుత్వం పూర్తిగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. దీన్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున దీనిపైన ఏ రోజైనా నేను ఎంక్వైరీ పెట్టిపిస్తాను, గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఎవరు కూడా తప్పించుకోరు. ఆ సందీప్ కుమార్ గారు, సుల్తానియా గారైనా సరే, రామకృష్ణ గారు చీఫ్ సెక్రటరీ అయినా సరే, లేకుంటే బట్టి విక్రమార్క గారు సరేనే, మీ మధ్యలో ఎవరైతే బ్రోకర్లు పనిచేసే వాళ్ళైనా సరే ఈరోజు ఎవరిని కూడా ఇందులో ఉపేక్షించేది ఉండదు. అది 5 సంవత్సరాలైనా కానీ 10 సంవత్సరాలైనా కానీ దీన్ని గుట్టు పక్కా బయటకు తీస్తాయి. ఏ రోజైతే మేము చట్టసభల్లోకి పోతామో ఆ రోజు ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితంగా మీరు నిగ్గు తీయాలి. ఎందుకంటే ఈరోజు మీరు అరే వాళ్ళు 40 ఏళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళ డబ్బులకు వెళ్ళి వాళ్ళ బలహీనతలను మీరు ఆసరాగా చేసుకొని ఈరోజు 10%, 15%, 17% కమిషన్ తీసుకొని ఈరోజు లాస్ట్ ఉన్న వానికి ముందే ఇవ్వడం, అందరికీ ఇవ్వాలి, లాస్ట్ ఉన్న వారికి ముందు ఇచ్చేయడం, ఈరోజు డేట్లు ఎక్కడ పడితే అక్కడ మీరు అమౌంట్స్ రిలీజ్ చేయడం, దానికోసమే ఈ కుబేర్ అనే దాన్ని అప్పట్లో కేసీఆర్ గారు, ఇదే రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళు దాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టినరు, దాన్ని అదే ఈ కుబేర్ను ఇయాలున్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఎందుకు దాన్ని ఉపయోగిస్తున్నారు, దాన్నే ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఈ బిల్లులు ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వచ్చు, తద్వారా వీళ్ళకు చాలా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది, కమిషన్లు వస్తాయి.
కాబట్టి ఇవన్నీ జరిగినాయి. దీనిపైన ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీకు ఉద్యోగ సంఘాలు కూడా మీరు డిమాండ్ చేయాలి. ఈరోజు ఎవరెవరికి బిల్లు ఇచ్చిండ్రు, ఏ తారీఖున ఇచ్చిండ్రు, ఏ రోజున రిటైర్మెంట్ అయినారు, ఎంత అమౌంట్ ఇచ్చిండ్రు, దీనిపైన మీరు ఖచ్చితంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. దీనిపైన కమిషన్లు దొబ్బిండ్రనే సంగతి 101% ఇవి చాలా పెద్ద చర్చనీయ అంశమైంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పైన వచ్చిన ఈ యొక్క ఆరోపణను ఇది కాదు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా దీనిపైన శ్వేతాపత్రం విడుదల చేయాలని నేను ఖచ్చితంగా ఈ తెలంగాణ పౌరునిగా ఈరోజు ఒక సామాజిక కార్యకర్తగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మరణించిన వారి కుటుంబాలకు మీరు క్యూమిటేషన్ ఎట్లయినా ఇస్తలేరు. మీ తరపున ఈరోజు తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళకు ఇంకా కంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత, ఎందుకంటే ఆ డబ్బులు మీరు ఆపుకోవడం వల్లనే వాళ్ళు మరణించారు. కాబట్టి వాళ్లకు మీరు కంపన్సేషన్ కలిపి ఈరోజు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి ఖండించాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు వాళ్ళు మరణించినా కానీ వాళ్ళ కుటుంబస్తులు రేపు గవర్నర్ గారికి పంపే రీప్రజెంటేషన్లో మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కానివారు బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కాండి. మీరు దీన్ని షేర్ చేయండి, ఖచ్చితంగా మీకు కామెంట్ చేయండి. రేపు జరుగుతున్న ఒక పవిత్రమైన ఈ ఉద్యమానికి మీరందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.